బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, మా ఇంట్లో ఒకరు అనే భావన ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మరి ఆ కృష్ణయ్యని, ఆ కన్నయ్యని ఎలా మనం లాలించాలి, ఎలా ఆ రోజు ఆరాధించాలి? ఓకే, జనరల్గా అంటే భగవంతుడు అవతరించిన దినోత్సవం ఎప్పుడంటే అర్ధరాత్రి అష్టమి గడియలు. సో భక్తులందరూ ఏం చేస్తారు అంటే ఆ అష్టమి గడియల వరకు కూడా ఉపవాసం చేస్తారు. మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఉపవాసాలు చేస్తారు. ఉపవాసము చేస్తూ ఇంకొక వైపు కృష్ణనామాన్ని చెబుతూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెబుతూ ఉంటూ చేస్తారు. అంతేకాదు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు అన్నమాట. అంటే ఒక దేవస్థానానికి వచ్చి కాస్త దర్శనం చేసుకోవడము, ఆ రోజు కొద్దిగా క్యూస్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తపస్సులు చేస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలని వస్తుంటారు. మన ఇంట్లో చేయాలి అనుకుంటే మనం ఉపవాసం ఉండాల్సి, అంటే అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఉపవాసం కొంతమంది నిర్జల చేస్తారు, అంటే వాటర్ కూడా తీసుకోకుండా చేస్తారు. కానీ ఒకవేళ హెల్త్ రీజన్స్ అట్లాంటివన్నీ ఉంటే మీరు పళ్ళు, ఫలాలు, జ్యూసెస్ అని తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంటే అనుకల్పము అంటారు, అనుకల్ప ప్రసాదము అంటారు అన్నమాట. అయితే ఏకాదశి నాడు ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే ఆ వ్రతం చెడిపోదు. ఏమిటి, పళ్ళు, ఫలాలు, మిల్క్, యోగట్టు అన్ని తీసుకోవచ్చు. పల్లీలు తీసుకోవచ్చు, సగ్గుబియ్యం తీసుకోవచ్చు. సగ్గుబియ్యం దుంపతో వస్తుంది కాబట్టి సో దుంపలు, వెజిటేబుల్స్ అని తీసుకోవచ్చు. సో ఒక్క ధాన్యాలు, పప్పులు, పల్సెస్ అన్ని కూడా అవి అవాయిడ్ చేయాలన్నమాట. సో పాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు. చాలా మంది భక్తులు తీసుకుంటారు కూడా. కానీ అక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని చెబుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత చేయాలి. కొంతమంది భక్తులు అయితే ఆ రోజున 64 మాలలు చేస్తారు. 64 అంటే 64 × 108 సార్లు ఆ భగవంతుడి నామాలు ఉచ్చరిస్తూనే ఉంటారు అన్నమాట. అంటే దాదాపు ఎన్ని అవర్స్ పడుతుండొచ్చు ప్రభుజీ? కానీ ఆచార్యులు వారు రికమెండ్ చేసింది ఏమిటంటే 16 మాలలు 2 గంటలు పడుతుంది. కానీ కొంతమంది భక్తులు 64 చేస్తారు. అంటే 2 × 4 అంటే 8 గంటలు పడుతుంది అన్నమాట. సో ఉపవాసం చేస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ తర్వాత వీలైతే దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుంటూ అక్కడ ఇంట్లోనే స్వామికి ఏమన్నా వెన్నతో చేసినవి కానీ, ఘీతో చేసినవి కానీ, పాలతో చేసిన కానీ కొన్ని స్వీట్స్ అలా సమర్పించే స్వామికి అవి ఒక 9 మందికో 18 మందికో పంచాలి. ఆ రకంగా పంచితే అది చాలా విశిష్టం ఆ రోజున. అంతేకాదు దానం చేసే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా గోసేవకు కానీ, అన్నదానానికి కానీ ఇస్తే ఆ కృష్ణుడికి ప్రీతి పొందుతారు అన్నమాట. సో అది ఈ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ చెప్పాను. కొంతమంది హరివాసరం కూడా చేస్తారు, అంటే అర్ధరాత్రి పూట కూడా పడుకోకుండా ఈ హరినామ కీర్తన చేస్తూ జాగరణ చేస్తారు అన్నమాట. మార్నింగ్ వరకు జాగరణ చేసుకుంటారు. అలా జాగరణ చేస్తే లేవగానే వెంటనే మీరు గ్రెయిన్స్ తీసుకోకూడదు. ఆ రోజు కూడా కొద్దిగా మధ్యాహ్నం పూట వరకు పళ్ళు, ఫలాలు తీసుకొని ఆ మధ్యాహ్నం పూట మీరు అప్పుడు గ్రెయిన్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా చేసే పద్ధతులు ఉన్నాయి. సింప్లెస్ట్ ఏంటంటే భగవంతుడి నామస్మరణ చేస్తూ కాస్త ఉపవాసం చేసి కొన్ని నైవేద్యాలు పెట్టండి. వీలైతే దేవస్థానానికి రండి. అంతే. అంటే ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోయినా, ఇంట్లో ఇవన్నీ చేయకపోయినా నామస్మరణ చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. వీలైతే ఆ గ్రెయిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారు కృష్ణ తత్వం గురించి అందరికీ వివరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న వివరణ ఏదైనా? సో ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుండి కృష్ణ భక్తుడే. ఆయన యాక్చువల్గా కృష్ణుడి యొక్క ఏమన్నాలంటే క్లోజ్ అసోసియేట్ అన్నమాట.
భగవంతుడి యొక్క అనునూయుడు. ఆయన స్వయంగా దిగి వచ్చాడు. సో చిన్నప్పటి నుండి కూడా చూస్తాం అన్నమాట ఆయనలో ఆ కృష్ణతత్వం అనేది, ఆ భక్తి అనేది చాలా గాఢంగా ఆయనలో కనిపిస్తుంది అన్నమాట. 8 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద రథయాత్రను ఆర్గనైజ్ చేస్తారు ప్రభుపాదుల వారు. చిన్నప్పుడు ఇంకా 1 year కూడా ఉండదు, మేబీ 2 years అంటే జస్ట్ నించున్నాడు అంతే. అప్పుడు సంకీర్తనలో పాల్గొంటూ ఆయన కూడా అట్లాంటి వృత్తాంతాలన్నీ కూడా ఆయన బయోగ్రఫీలో ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తిని చూపించే ఆయన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచార్యులను కలిశారు. ఎప్పుడు ఆయన యవన దశలో ఉన్నప్పుడు. ఈయన కలిసిన గురువులు ఎవరు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేసి మాట. ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ఆయన కలవగానే జస్ట్ మొట్టమొదటి రోజున వెళ్ళి ఆయన చూసి దండం పెట్టుకోగానే లేచి నించోగానే భక్తి సిద్ధాంతులు ఒక మాట అన్నారు ఆయనతో. ఏమని, మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా, మొత్తం మన ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెయ్యి అని చెప్తారు. ఆశ్చర్యపోతాడు ప్రభుపాదుల వారు, ఆశ్చర్యపోతాడు. అదేంటి ఫస్ట్ టైం కదా నేను కలిసింది అనేసి. సో కానీ గురువు గారు చూడగలరు, ఎవరెవరేంటి అనేసి చూడగలరు. వెంటనే ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు ప్రభుపాదుల వారు. ఏమని, ఇది 1920s లో జరుగుతుంది, 30s లో జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం లేదు, స్వాతంత్రం లేని దేశం ఏం ప్రచారం చేయగలదు, మనం ఏం మాట చెప్పినా ఎవరు వింటారు, అందరూ అనేది ఏంటంటే నీకే స్వాతంత్రం లేదు, నువ్వేం చేస్తావు ఇంకా అనేసి అడుగుతారు కదా. అంటే అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారు, మనం తీసుకెళ్తున్న ఈ మెసేజ్ భగవద్గీత భాగవతం అనేది ఈ స్వాతంత్రాలు లేకపోతే ఎనీ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు నాయన. ఈ మెసేజ్ అనేది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది, నువ్వు వెంటనే ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళు అని చెప్తారన్నమాట. సో వెంటనే ఆకర్షితులు అవుతారు. అవును, ఇది శాశ్వతమైన మెసేజ్, ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆధారపడి ఉండదు అనేసి ఆలోచించి వెంటనే చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట ప్రభుపాదుల వారు. వెంటనే భక్తి సిద్ధాంతుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకుని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు అన్నమాట, ఎలా సంపూర్ణం చేయాలి, గురువు గారి యొక్క ఆదేశాన్ని ఎట్లా పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే గురువులు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమని చెప్తారు ముందుగా. సో మరి ఎట్లా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ప్రభుపాదుల వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ ఇండియాలోనే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇండియాలో అందరూ ఏంటంటే అందరూ అమెరికా వైపు చూస్తున్నారు. అప్పటి నుంచి ఇదే ఉంది, అదే ఉందండి. అంటే ఫస్ట్ బ్రిటన్ కాస్త పతనం చెందడంటూ అమెరికా. అంటే పాశ్చాత్య దేశాల్లోనే ఏదో ఉందనేసి ఒక అనుకుని ఇక్కడ జనాలు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో అక్కడి నుంచి మనం మొదలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా ప్రభుజీ. సో ప్రభుపాదులు అదే అనుకున్నారు. మా గురువు గారు సందేశం ఇచ్చారు, ఇంగ్లీష్ లో దీన్ని ప్రచారం చేస్తే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని తీసుకుంటే వెంటనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో వెంటనే అలాగా చాలా ప్రయత్నాలు చేసి ఇండియాలో సాధ్యం కాక ఇంకా అమెరికాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు అమెరికా అనేసి అనిపించింది గురువు గారికి. సో వెంటనే ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అవ్వదు. ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది. ఒక వాడ కంపెనీని నడిపే ఒక సుమతి మొరార్జీ అనేసి ఒక ఆవిడ కంపెనీ ఓనర్ అన్నమాట. ఆవిడ ముంబైలో ఉంటుంది. సో ప్రభుపాదుల వారు వెళ్ళి కలుస్తారు. ఆవిడ వెరీ ఎల్డర్లీ లేడీ, చాలా భక్తురాలు మాట ఆవిడ కూడా. చెప్పండి స్వామీజీ, నేనేం చేయగలను అంటే, అమ్మ ఏం లేదు, మీకు ఆ ప్రయాణం చేసే వాడ ఉంది కదా, అందులో నాకు ఉచితంగా ఒక టికెట్ ఇప్పించండి, నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే. మా వాడ వెళ్తోంది కానీ అది ప్రయాణికులు వెళ్ళే వాడ కాదండి, సరుకులు మోసే వాడ, అక్కడ ఎవరు ఉండరు, జస్ట్ సరుకులు పోతున్నాయి అంతే, అది మీరు ఎట్లా వెళ్తారని అడిగితే, లేదండి అయినా పర్లేదు, ఎంతో కొంత ఉంటారు కదా, కెప్టెన్ ఉంటాడు, కొంత క్రూ ఉంటుంది, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను అంటాడు. ఆయన పట్టుదల చూసి ఆవిడ చెప్తుందన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారి వయస్సు ఎంత అనుకుంటున్నారంటే
70 ఏళ్ళు 70 సంవత్సరాల 70 సంవత్సరాలప్పుడు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. యవ్వన దశలో కలిసారు ఆయన. ఇప్పుడు వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ కాల. ఆ, గురువుగారి యొక్క వాక్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వచ్చాయి. అవును. ఆయన డిస్కరేజ్ కాల. ఇది ఇప్పుడు నేటి సమాజానికి ఒక మంచి ఉదాహరణ కదా ప్రభుజీ. ప్రతిదీ ఏదైనా నిరాశ కలగగానే వదిలేస్తూ ఉంటాము. చిన్న ఫెయిల్యూర్ రాగానే అవును. కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్. ఉమ్, కానీ ప్రభుపాదుల వారు 70 ఏళ్ళు వచ్చేంత వరకు అవునవును. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు పాపం. ఉమ్.